సిద్ధాంతాల ఆధారంగా నడిచే పార్టీల కన్నా సిద్ధాంతం అనే మాటను పదే పదే ప్రయోగించేది పవన్ కళ్యాణ్. జనసేన పార్టీ సిద్ధాంతాల ఆధారంగా సాగుతుంది అని చెప్పుకోవడానికి ఆయన చాలా శ్రమిస్తారు. ఆ క్రమంలోనే 7 సిద్ధాంతాలంటూ అందులో తొలుత కులాలను కలిపే ఆలోచన విధానం తమదంటూ పవన్ కళ్యాణ్ అనేక మార్లు ప్రస్తావిస్తూ ఉంటారు. మరి కులాలను కలిపే ఆలోచన విధానమే జనసేన పార్టీదైతే మరి ఆ పార్టీకి దక్కుతున్న పదవుల్లో ఎన్ని కులాలకు ప్రాధాన్యత దక్కుతుంది, ఎన్ని కులాలకు అవకాశం వస్తుంది, ఎన్ని కులాలకు చెందినటువంటి నేతలు అక్కడి నుంచి ఛాన్స్ దక్కించుకుంటున్నారు, ఇదంతా కీలకమైనటువంటి వ్యవహారం. జనసేన పార్టీ అధినేత మాటలకి ఆ పార్టీలో పదవులు దక్కించుకుంటున్నటువంటి వాళ్ళకి ఉన్న వైరుధ్యం గమనిస్తే పవన్ కళ్యాణ్ మాటల మర్మం ఇట్టే అర్థమవుతుంది. జనసేన పార్టీకి 21 మంది ఎమ్మెల్యేలుంటే అందులో సగం మంది పైగా కాపులు బలిజలు ఉన్నారు. దాదాపుగా 10 మంది కాపులు, ఒక బలిజ నేత ఉంటే 12వ నాయకురాలుగా ఉన్న నెల్లిమర్ల నుంచి గెలిచిన బ్రాహ్మణ కులానికి చెందిన లోకం మాధవి భర్త కూడా కాపు కులస్తుడు. కాపు బ్రాహ్మణ కాంబినేషన్లో ఆమె కాపుల ఓట్ల మద్దతుతో నెల్లిమర్ల నుంచి విజయం సాధించారు. తద్వారా సగం పైగా కాపులు జనసేన పార్టీ నుంచి ఎమ్మెల్యేలుగా ఉన్నారు. ఇక ఆ పార్టీ తరపున మంత్రులుగా చంద్రబాబు క్యాబినెట్లో 3 అవకాశం వస్తే 2 కాపు 1 కమ్మ ఉన్నారు. జనసేన తరపున ఇప్పుడు 3 ఎంపీలు ఉంటే 3లో 2 కాపు 1 కమ్మ. ఇక జనసేనకి 2 ఎమ్మెల్సీలుగా అవకాశం వస్తే 2 కాపు నేతలే. అంటే జనసేన పార్టీలో కమ్మ కాపులు మినహా ఇతర కులాల్ని కలిపే విధానం అనే మాటే వినిపించదా? కులాల్ని కలపడం అంటే కమ్మ కాపు కాంబినేషన్ని ఆ 2 కులాల్ని సమీకరించడమే లక్ష్యమా అనే ప్రశ్న అయితే ఈ డేటాను బట్టి మనకు ఉదయిస్తుంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ కులాలను కలిపే ఆలోచన విధానం తమదని చెప్పుకున్నప్పుడు మరి ఆ పార్టీలో ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, ఇతర బీసీ కులాలకి దక్కినటువంటి ప్రాధాన్యత ఎంత? ఒక్క బీసీకైనా ఎమ్మెల్సీ లేకపోయే, ఒక్క బీసీకైనా రాజ్యసభ సీటు దక్కకపోయే, ఒక్క బీసీకైనా మంత్రి పదవి ఇచ్చే యోచనే చేయకపోయే, మరి ఇంకెక్కడ కులాల్ని కలిపే విధానం అనే ప్రశ్న అయితే ఉదయించక మానదు. ఎందుకంటే జనసేన పార్టీ తరపున 12 మంది కాపు కులానికి సంబంధించినటువంటి వాళ్ళు ఉంటే మరొక 3 ఎస్సీలు, 2 ఎస్టీలు ఆయా రిజర్వ్డ్ సీట్లలో గెలిచినటువంటి నేతలు ఉన్నారు. 1 కమ్మ 1 క్షత్రియ ప్రతినిధులు ఎమ్మెల్యేలుగా ఉంటే బీసీ నేతలు ఉన్నారు. ఇలా పూర్తిగా కమ్మ కాపు ఆధిపత్యం అన్నట్టుగా ఆ పార్టీలో సాగుతున్నటువంటి తరుణంలో జనసేనలో మరి బీసీలు అవసరం లేదా? జనసేనకి ఎస్సీలతో పని లేదా? జనసేన పార్టీలో ఇతర కులాలకి ప్రాధాన్యత ఉండదా? మైనార్టీలను దాదాపుగా పక్కన పెట్టేసినట్టుగానే భావించాల్సి ఉంటుంది. సనాతనవాది అని చెప్పుకుంటున్నటువంటి తరుణంలో క్రిస్టియన్, ముస్లిం మైనార్టీల ఊసే పవన్ కళ్యాణ్ తీసుకొచ్చే ఆలోచనలో లేరు. దాంతో మైనార్టీల జోలికి వెళ్ళే ప్రయత్నమే చేయబోరు అనేది చాలామంది మాట్లాడుకుంటున్నటువంటి విషయం. ఈ తరుణంలో పవన్ కళ్యాణ్కి మరి బీసీలంటే ఎందుకంత నామోషి? ఎస్సీల విషయంలో ఎందుకంత నిర్లక్ష్యం? ఎస్సీ బీసీలు కాదని కేవలం కమ్మా కాపులకు మాత్రమే అవకాశం ఇవ్వడం దేనికి సూచిక? ఇటీవల దక్కిన రాజ్యసభ అవకాశం కూడా కమ్మనేతకే కట్టబెట్టడం ద్వారా పవన్ కళ్యాణ్ ఏం సందేశం ఇస్తున్నట్టు? కులాలను కలిపే ఆలోచన విధానం పేరుతో కమ్మా కాపులను చూసుకుంటే చాలనుకుంటున్నారా? ఆ 2 కులాలు ఏకమైతే ఇక తన తిరిగిలేదని భావిస్తున్నారా? ఇలాంటి అనేక ప్రశ్నలు అయితే ఇప్పుడు ఉదయించక మానవు. మొత్తం ఏమైనప్పుడు కూడా పవన్ కళ్యాణ్ జనసేన పార్టీలో కులాలను కలిపే ఆలోచన విధానం సిద్ధాంతాల ఆధారంగా పనిచేసే పార్టీగా తమది చెప్పుకుంటున్నప్పటికీ ఆచరణలో మాత్రం అందుకు విరుద్ధంగా సాగుతున్నారా? అనేక కులాలని దూరం పెట్టేస్తున్నారా? బీసీ, ఎస్సీ కులాల విషయంలో నిర్లక్ష్యం పాటిస్తున్నారా అన్నది ఇప్పుడు చాలా పెద్ద ప్రశ్నగా కనిపిస్తుంది. ఈ తరుణంలో మరి పవన్ కళ్యాణ్ భవిష్యత్తులోనైనా మంత్రివర్గ విస్తరణప్పుడు కానీ, లేదంటే కేంద్రంలో ఛాన్స్ వచ్చినా కానీ, ఇతర నామినేటెడ్ పోస్టుల విషయంలో కానీ ఎస్సీ, ఎస్టీ, బీసీలకి ఏమైనా ప్రాధాన్యత ఇస్తారా? ఇలాంటి ప్రశ్నలు అయితే ఇప్పుడు ఉదయిస్తున్నాయి. మొత్తంగా పవన్ కళ్యాణ్ తాను కులాలకు అతీతుడని, కులాల ద్వేషం వద్దని, కులాల ప్రస్తావన లేని రాజకీయాలని మాటలు చెప్తూ తన ఎంపిక విషయంలో, తన పార్టీ పోస్టింగ్ విషయంలో పూర్తిగా కులాలకే ప్రాధాన్యత ఇస్తున్నటువంటి విషయం అయితే తేట తెల్లమవుతోంది.